ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను ఆనియన్ రెసిపీ చేస్తున్నానండి. అది ఎర్రగడ్డల కారం. ఎర్రగడ్డల కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి 1 స్పూన్ పోపు దినుసులు యాడ్ చేయాలి. ఆ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, ఉద్దిబేడలు కలిపి 1 స్పూన్ తీసుకున్నానండి. పోపు దినుసులు వేడాక అందులోకి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ చూసి వేపుకోవాలి. ఇది ఆనియన్ రెసిపీ కనుక కొన్ని ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమోటాను వేసి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయని ఆనియన్ కూడా 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్ ఎక్కువ తీసుకున్నాం కనుక చిల్లీ పౌడర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఇందులోకి మనం ముందుగా పల్లీలను వేపుకొని పౌడర్ చేసి పెట్టుకున్నామండి. ఆ పల్లీల పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుందండి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వడానికి. 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది దోశ కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.